జనసేన నాయకులు మాట్లాడే మాటలు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి నష్టమే తప్ప లాభం అంటూ ఏమీ ఉండదు. అనవసరంగా అల్లు అర్జున్ గారి మీద పడి ఏడవడమే తప్ప మరొకటి లేనే లేదని స్పష్టంగా అర్థమవుతుంది. అల్లు అర్జున్ గారు ఎదుగుదలను ఓర్చుకోలేక ఇలా అల్లు అర్జున్ గారి మీద తీవ్రంగా ధ్వంసం పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మొన్న బొల్లిశెట్టి శ్రీనివాస్ అయిపోయారు, ఇప్పుడు చలంశెట్టి రమేష్. ఆయనైతే ఏకంగా నాగబాబు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తిన పోసుకుంటేనే మా నియోజకవర్గంలో సినిమా ఆడనిస్తాము, లేకపోతే ఆడనివ్వము అసలు మేము. నువ్వు సంస్కారహీనుడివి. చిరంజీవి అంత గొప్ప వ్యక్తిని వ్యతిరేకించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడతాడు ఎవరు? చలంశెట్టి శ్రీనివాస్. నియోజకవర్గంలో సినిమా ఆడనిచ్చేది ఏంది? ఈయన థియేటర్లా, లేకపోతే ఈయన ఏమైనా డిస్ట్రిబ్యూటరా? అసలు ఆయన మాట్లాడే మాటల ఎంతవరకు కరెక్ట్? అదే ఇది ఇలా మాట్లాడితే జనసేన పార్టీకి నష్టం, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి కానీ వ్యతిరేకత మొదలైద్దని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు తన సొంత టాలెంట్ మీద వచ్చిన వ్యక్తి. సరే, గతంలో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉన్నారు, కరెక్టే. కానీ ఎప్పుడు తన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు తన ఇష్టం, ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు, ఎవరికైనా మద్దతు తెలపవచ్చు. మద్దతు తెలిపాడని, సపోర్ట్గా ఉన్నారని ఆయన మీద ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఆయన మాట్లాడింది నాకు నచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ చేసుకుంటాను, మంచి వ్యక్తులకి సపోర్ట్ చేసుకుంటానని వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసుకున్నారు. దాంట్లో తప్పేముంది? అది తప్పు పట్టుకొని ఈ స్థాయిలో ధ్వంసం ఎంతవరకు కరెక్టు? కాళ్ళు గడిగి ఏదైతే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు కాళ్ళు కడిగి ఆ కడిగిన నీళ్ళని తల మీద చల్లుకుంటే అప్పుడు పుష్ప 2 సినిమాని రిలీజ్ చేస్తాం, ఆడనిస్తాం, లేకపోతే ఆడనేమో అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి నష్టమే తప్ప మరొకటి లేనే లేదు. ఏంటంటే ఈ చలంశెట్టి బొల్లినేని మాట్లాడే మాటలు ఈ కరెక్ట్ అయిన మాటలే కాదు. ఎందుకంటే ఆయన ఏమీ తప్పు మాట్లాడలేదు. ఆయన ఏమి జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఆయన వ్యతిరేకించి పేరు పెట్టి మాట్లాడి విభేదించి మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ గారు పేరు పెట్టల్లా, నువ్వు సంస్కారహీనుడివి, నువ్వు హీరో కాదు, నువ్వు ఒక కమెడియన్వి, నువ్వు ఒక పెద్ద పుడింగివే, నువ్వేమైనా అని మాట్లాడుతుంది జనసేన నాయకులే తప్ప మరి అల్లు అర్జున్ ఏం కాదు కదా. అల్లు అర్జున్ అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు కానీ, జనసేన పేరు కానీ, ఎక్కడ నాగబాబు గారి పేరు కానీ ఎక్కడ ప్రస్తావించాల. ఆయన ఏమన్నది అంటే నాకు నచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, మా నాన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పాడే తప్ప పవన్ కళ్యాణ్ పేరు కానీ, నాగబాబు గారి పేరు కానీ, ఎక్కడ జనసేన పార్టీ పేరు కానీ ఎక్కడ ప్రస్తావన తీయాల. అనవసరంగా ఈ జనసేన నాయకులు ఉలిక్కిపడి అల్లు అర్జున్ గారి మీద పడటమే తప్ప మరొకటి లేనే లేదని స్పష్టంగా అర్థమవుతుంది.